ప్రస్తుతం అన్ని దేశాల్లో ఎక్కువగా చర్చింపబడే విషయం ఒక్కటే, భూగోళ ఉష్ణీకరణము మరియు దానివల్ల ప్రకృతికి జరుగుతున్న హానికారక విషయాలు. ఈ విషయం పూర్తిగా అర్థం అవ్వాలంటే ముందు మనం భూమి ఎలా సృష్టి పొందిందో తెలుసుకుందాం. ఎన్నో వందల సంవత్సరాల పరిశీలన మరియు ప్రయోగాల తరువాత తెలిసిన విషయం ఏమిటంటే, సూర్యునిలో ఉత్పత్తి పొందే ఇంధనము మరియు శక్తి వల్ల ఎన్నో పెద్ద రాతి బండలు ఆకాశంలో విడివిడిగా వివిధ దిక్కుల్లో విస్తరించినది. విస్తరింపబడిన రాతి బండలు అపూర్వమైన మండలాల్లో తిరగడం మొదలుపెట్టాయి. మన భూమి ఇందులో 3వ స్థానం పొందింది. చాలా సమయం తరువాత భూమిలో జీవము మొదలైంది. మెల్లమెల్లగా ఎన్నో విధమైన జీవరాశులు సృష్టి పొందాయి. మనిషి కూడా ఈ జీవరాశుల్లో ఒకటి. ప్రకృతి మనకు ఎన్నో అపురూపమైన సంపదలను ప్రసాదించింది. ఆకుపచ్చని అరణ్యాలు, జలపాతాలు, నదులు, సముద్రాలు, అతి విలువైన ఖనిజములు, వజ్రాలు, గ్రాఫైట్లు, మంచు పర్వతాలు మరింకెన్నో. కాలక్రమేణం మనిషి శారీరకంగానూ వివేకవంతుడిగా తయారయ్యాడు. మెల్లగా మనిషి తన బుద్ధిని ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఎన్నో జీవరాశులకు అర్థం కాని విషయాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ ఒక్క కారణం వల్ల మనిషి అన్ని జీవరాశుల్లో ఉన్నతమైన స్థానాన్ని పొంది భూమిలో ఉన్న ఖనిజ సంపద, ప్రకృతి సంపదను దోచుకోవడం మొదలుపెట్టాడు. తన స్వార్థాన్ని ముందు పెట్టి వివేకాన్ని వెనుకపెట్టాడు. మనిషి యొక్క జీవనాభివృద్ధి సాధించాడు, కానీ మరెన్నో జీవరాశులు బాధింపబడ్డాయి. మనిషి సాంకేతిక విజ్ఞానం ఉపయోగించి ఎన్నో విషయాలను కనిపెట్టి దాని ద్వారా యంత్రాలను తయారు చేశాడు. ఇప్పుడు మనం యంత్రాలు లేకపోతే జీవనం సాగించడం ఎంతో కష్టకరమైన విషయం. మనం చూస్తున్న ఈ ప్రపంచం మనిషి యొక్క నూతన ఆవిష్కారము. ఇప్పటికీ అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, జీవితంలో ఏ ఒక్కటి ఉచితంగా లభ్యము కాదు. ఏమైనా పొందాలంటే ఏమైనా కోల్పోవాల్సిందే. మన స్వార్థం ఏ హంతకు వచ్చిందంటే భూమికి అతిపెద్ద భారము కలిగించాం. ప్రకృతి వినాశం మొదలైంది. వాహనములు, యుద్ధము మరియు యంత్రశాలల వల్ల బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డయాక్సైడ్ అతి ఎక్కువగా ప్రసరింపబడుతున్నది.
గత 800 వేళ్ల సంవత్సరాల్లో ఇప్పుడు ప్రసరింపబడుతున్న బొగ్గు పులుసు వాయువు అతి ఎక్కువ ప్రమాణంలో ఉన్నది. ఈ ఒక్క విషయం మనకు రుజువుపరిచే స్పష్టమైన సాక్ష్యం. భూగోళ ఉష్ణోగ్రత గత 4 దశాబ్దాల్లో అధికంగా పెరిగి ఉన్నది మరియు ఇంకా పెరుగుతున్నది. భూగోళ చరిత్రలోనే అతి ఎక్కువగా ఉష్ణోగ్రత ముద్రింపబడిన 10 సంవత్సరాలు 2001 తరువాత జరిగిన విషయం అందరికీ ఒక హెచ్చరిక. ఈ కారణం వల్ల ఎంతో మంది మృత్యువు చెందారు. చాలా మందికి శారీరకమైన మరియు ఉష్ణమండల వ్యాధులు కలుగుతున్నాయి. భూగోళ ఉష్ణీకరణము వల్ల ఋతువులు కూడా మారుతున్నాయి. వడదెబ్బ, చలిగాలి, తుఫాను ఎక్కువై భూమిపై ఉన్న జీవరాశులు బాధపడుతున్నాయి. అతి ఎక్కువగా కల్లోలపరిచే విషయం ఏమిటంటే అంటార్టికాలో మంచుకండలు కరగటం వల్ల సముద్రం నీటి మట్టం పెరుగుతున్న విషయం. ఇది గనక కొనసాగిందంటే భూమి పూర్తిగా సముద్రాలతో ముంచివేయబడతాయి. వాయు కాలుష్యం వలన మనిషి ఆరోగ్యం ఆపద స్థితిలో ఉన్నది. భూగోళ ఉష్ణీకరణం వలన ప్రస్తుతం సంవత్సరానికి 150,000 కన్నా ఎక్కువ మంది మృతి చెందుతున్నారు మరియు దాదాపు 50 లక్షల మంది ఉష్ణమండల వ్యాధులకు గురవుతున్నారు. ఈ పరిస్థితి మరింత ఎక్కువగా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచ జనాభా లెక్కలకు అందనంత వేగంలో పెరుగుతున్నది. దీనివల్ల ఉన్న కాస్త మంచినీళ్లు అందుబాటులో లేకుండా పోతుంది. ప్రస్తుతం 110 కోట్ల మంది మంచినీటి సమస్యల వల్ల బాధింపబడుతున్నారు. 2025 సంవత్సరానికి ఈ సంఖ్య 300 కోట్లకు పెరిగే సూచన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలియపరిచింది. ముందుగా మన భారతదేశము మరియు చైనా దేశము దీనివల్ల ఎక్కువ ప్రభావం అనుభవించాల్సి ఉంటుంది. భూగోళ ఉష్ణీకరణం వల్ల మన ప్రకృతి నశింపబడుతున్నది. ఎన్నో ప్రాణులు, పక్షులు శాశ్వతంగా భూమి నుండి నిర్మూలమయ్యాయి. ఇంతవరకు మనం గమనించాల్సిన విషయం ఇంతే. మనం ముగింపు అనే అధ్యాయం మొదలు పెట్టాం. మనిషి భూమిని ఒక ఆట వస్తువుగా భావించి తన అవసరాలకు మరియు స్వార్థానికి దుర్వినియోగం చేశాడు, ఇంకా చేస్తున్నాడు. భూమిపై ఇంకా జీవరాశులు నిర్మూలమయ్యే సమయం ఆసన్నమవుతున్నది. మనం ఇప్పటికే ఎన్నో ప్రాణులు కోల్పోయాము. ప్రకృతి రీత్యా ఆకస్మిక ఆపదలు ఎక్కువైంది. భూకంపాలు, సునామీలు మరింకెన్నో జీవరాశుల్ని నిర్మూలం చేస్తున్నాయి. మనిషి చేస్తున్న ఈ యుద్ధకాండం వల్ల భూమి సృష్టింపబడే సమయంలో ఉన్న స్థితికి చేరుతుంది. ఒక పెద్ద అగ్నిగుండంలా తయారైన మన భూమి ఇప్పుడు మళ్ళీ అదే స్థితికి చేరుకోవడానికి చాలా కాలం పట్టదు. అటువంటి అపాయానికి ముఖ్య కారకులైన మనం మన పద్ధతులను మార్చాలి, మన ఆశయాలను మార్చాలి, మనం ఆలోచించే విధానాలను కూడా మార్చాలి.
ఓ సన్నిహితమైన జనం ఓ చక్కటి ఆశయంతో చిన్న మొక్కలను నాటుకుంటూ మనందరికీ ఒక నిదర్శనముగా నిలిచి ఉన్నారు. ఈ చిన్న సమూహం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ఆదర్శకరమైన పని జరిపిస్తూ అందరికీ పచ్చటి భూమి ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు. ఈ సమూహం పేరు గ్లోబల్ సేవ్ నేచర్ ఫౌండేషన్, అనగా GSNF. ఓ చిన్న సమూహంగా ఆరంభించిన ఈ ఫౌండేషన్ ఇప్పుడు మంచి జనాదరణతో ముందుకు సాగుతూ ఉంది. యథార్థముగా చెప్పబడే సామెతలు GSNF సమూహానికి నిరూపణగా వర్తిస్తుంది. చిన్న చిన్న నీటి బిందువు ఒక పెద్ద సముద్రాన్నే సృష్టి చేయగలదు. ఎక్కడ దృఢమైన సంకల్పం ఉంటుందో అక్కడ అన్ని దారులు తెరుచుకుంటాయి. ఈ సమూహానికి ఆదరవు అందిస్తున్న సంఘాలు ఇలా ఉన్నాయి: వ్యాపార సంఘాలు, గౌరవాన్విత కుటుంబాలు, వృద్ధ పౌరులు, విద్యార్థులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంఘాలు, మీడియా మరితరులు. మనం మొక్కలను నాటటమే కాకుండా మన చుట్టూ ఉండే ప్రజలను కూడా ఈ ఆశయవంతమైన పనికి ప్రోత్సాహం కలిగిద్దాం. ఇలా చేయటం వలన లవ్ గ్రీన్ అనే ఉద్ఘోషం ఒక సాంఘిక మరియు సామాజిక ఉద్యమంగా మారుతుంది. మన తరువాత వచ్చే తరానికి ఈ భూమి ఒక సురక్షిత ప్రదేశంగా తయారు చేద్దాం. ఈ అత్యున్నతమైన ఆశయం గల పని అందరూ చేపట్టేందుకు GSNF సంఘం స్వచ్ఛంద సేవకులకు ప్రశంసాపత్రము మరియు బిరుదులను ఇస్తున్నది గమనార్హము. 10 మొక్కలను నాటి సేవ్ నేచర్ ఫ్యామిలీ చేరండి. గ్రేట్ నేచర్ మిషనరీ కనీస పక్షం 100 మొక్కలను నాటే వాళ్లకు మరియు 10 నేచర్ మిషనరీస్ ను ఉత్తేజపరిచే వాళ్లకు ఈ బిరుదు ఇవ్వబడును. నేచర్ లెజెండ్ కనీస పక్షం 100 గ్రేట్ నేచర్ మిషనరీస్ ను ఉత్తేజపరిచిన లేక ఇంకేదన్నా అసాధారణ స్థాయిలో సహాయం చేసిన బిరుదు ఇవ్వబడును. ఆరంభానికి ముందు ముగింపు ఉంటుంది. మన తదుపరి తరానికి ముగింపుతో ఆరంభించే పరిస్థితిని కలిగించరాదు. మన తరువాత వచ్చే తరానికి మంచి జీవితం ఇవ్వాలంటే మనం భూమిని చక్కదిద్దాలి. సమయం ఆసన్నమైంది. మనం మారాలి, మారి తీరాలి. 10 మొక్కలను నాటి సేవ్ నేచర్ ఫ్యామిలీ చేరండి. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ చూడండి www.savenaturefoundation.org.